హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్కు చెందిన గవర్నమెంట్ డిఫెన్స్ కంపెనీ నుంచి మనకి అత్యంత భారీ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. డిప్లొమా, బీటెక్, డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని కంపల్సరీగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 1200కు పైగా జాబ్స్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. శాలరీ కూడా అరౌండ్ 70,000 వరకు శాలరీ అనేది లభిస్తుంది. హైదరాబాద్లోని జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఏపీ, తెలంగాణకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది ఆర్మర్డ్ వెహికల్స్ నిజాం లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఆర్మర్డ్ వెహికల్స్ నిజాం లిమిటెడ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటీస్ అనేది వీళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, అలానే డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ కంపెనీ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఆర్మర్డ్ వెహికల్స్ నిజాం లిమిటెడ్ కంపెనీ అనేది డిఫెన్స్ రంగంలో ఉన్న మన ఇండియాకి చెందిన పబ్లిక్ సెక్టార్ కంపెనీ, అంటే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై, ఆవడిలో ఉన్నాయి. ఏవిఎన్ఎల్ ప్లాంట్స్ వచ్చేసి మనకి వివిధ స్టేట్స్లో మనకి కలిగి ఉన్నాయి. తమిళనాడులో చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. అలానే తెలంగాణలో పూణే, న్యూఢిల్లీ ఇలా వేరియస్ స్టేట్స్లో మనకి ప్లాంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కంపెనీ యొక్క బ్రాంచెస్ అనేవి. జాబ్కి సంబంధించినటువంటి వేకెన్సీ బ్రేక్ డౌన్ అనేది ఫస్ట్ పేజ్లోనే మీకు టేబులర్ ఫార్మెట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. జూనియర్ టెక్నీషియన్ పోస్టులు మనకి వివిధ విభాగాల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, జనరల్, ఫౌండ్రీమెన్, ఫర్గట్ హీట్ ట్రీటర్, మెకానిస్ట్, మెయింటెనెన్స్, ఈ విధంగా ప్రతి రంగంలో మనకి జూనియర్ టెక్నీషియన్ పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. అలానే మేనేజర్ స్థాయి పోస్టులు కూడా మనకి ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అండర్లో మనకి అవైలబుల్గా తీసుకువచ్చారు. జూనియర్ మేనేజర్ పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్స్లో అవైలబుల్గా ఉన్నాయి అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హ్యూమన్ రిసోర్సెస్, మెకానికల్, మెటలర్జీ, అఫీషియల్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, ఫినాన్స్ రంగంలో మనకి జూనియర్ మేనేజర్ పోస్టులు. అలానే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు వచ్చేసి ఫినాన్స్, సివిల్, కంపెనీ సెక్రటరీ, ఈ విధంగా ఈ 3 డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు. డిప్యూటీ మేనేజర్ పోస్టులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, మార్కెటింగ్లో మనకి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి డిప్యూటీ మేనేజర్ పోస్టులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ వేకెన్సీ డీటెయిల్స్ గురించి మనం క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, ఏ ట్రేడ్ అయినా సరే జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి మీరు కలిగి ఉన్నట్లయితే మీరు జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జూనియర్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మీరు బీఈ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే మీరు ఈ జూనియర్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా ఆంధ్ర, తెలంగాణలో బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గానే పబ్లిక్ సెక్టార్ కంపెనీలో గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనే అవకాశం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. బీఈ, బీటెక్ అనేది మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్, మెటలర్జీ, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వీరందరూ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జూనియర్ మేనేజర్ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే మీకు జూనియర్ మేనేజర్ పోస్టు వివిధ రకాల విభాగాల్లో కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంది, ఫినాన్స్ అకౌంట్స్లో కూడా అవైలబుల్గా ఉంది. అలానే హిందీ లాంగ్వేజ్కి సంబంధించి కూడా జూనియర్ మేనేజర్ పోస్ట్ ఒకటి అవైలబుల్గా ఉంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. వీటికి క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే సివిల్ ఇంజనీరింగ్లో మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. అలానే ఫినాన్స్కి సంబంధించి కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎంబీఏ ఫినాన్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఇంకా వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు కూడా మీకు కేవలం బీటెక్ అర్హతతోనే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి పోస్ట్ ప్రతి రంగం వారికి కూడా మీకు జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఆర్మర్డ్ వెహికల్స్ నిజాం లిమిటెడ్ కంపెనీ అనేది పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండి. మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా గవర్నమెంట్ జాబ్ అనే చెప్పుకోవచ్చు. ఐటీఐ లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. అలానే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో దాదాపుగా అవైలబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వివరాలు చెక్ చేసుకున్నట్లయితే మనకి జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కు, అలానే జూనియర్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. అంటే మ్యాక్సిమం మీ ఏజ్ అనేది 30 లోపు ఉండేటట్లుగా చూసుకోండి. 30 దాటి ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ యూజువల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గమనించగలరు. మీకు జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి శాలరీ చెక్ చేసుకున్నట్లయితే 25,000 రూపీస్ అనేది మీకు ఫస్ట్ మంత్లోనే శాలరీ అనేది డ్రా చేసుకోవచ్చు. జూనియర్ మేనేజర్ కింద మీరు సెలెక్ట్ అయినట్లయితే 35,000, అసిస్టెంట్ మేనేజర్కి 45,000, డిప్యూటీ మేనేజర్కి 55,000 వరకు మీకు శాలరీ అనేది కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఇది పబ్లిక్ సెక్టార్ కంపెనీ కాబట్టి మీకు గవర్నమెంట్ జాబ్లో ఉన్నట్లుగానే ప్రతిదీ కూడా అలవెన్స్లు అనేవి ఉంటాయి. మెడికల్ ఇన్సూరెన్స్, మొబైల్ ఛార్జెస్, స్పెషల్ అలవెన్స్, డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఉంటాయి, గమనించగలరు. మీకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ చెక్ చేసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు ఒకే ఒక్క పేపర్ ఉంటుంది. దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది, పార్ట్ బి వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ ఏలో ప్రతి ఒక్కరికి కూడా జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి అడుగుతారు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 10, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 10, రీజనింగ్ ఎబిలిటీ 10, కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి అడగడం జరుగుతుంది. ఈ విధంగా పార్ట్ ఏ నుంచి 50 మార్క్స్కి. పార్ట్ బి చూసుకున్నట్లయితే మీరు జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసినట్లయితే మీ యొక్క కన్సర్న్ ట్రేడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి 50 క్వశ్చన్స్ అడుగుతారు 50 మార్క్స్కి. ఒకవేళ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు జూనియర్ మేనేజర్ లేదా అసిస్టెంట్ మేనేజర్ లేదా డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి అప్లై చేస్తున్నట్లయితే మీకు బీటెక్కి సంబంధించినటువంటి సిలబస్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు 50 మార్క్స్కి. ఈ విధంగా పార్ట్ ఏ 50, పార్ట్ బి 50 కలుపుకొని 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అయినట్లయితే జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి మీకు ఫర్దర్గా ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమేనండి, ఎటువంటి మార్క్స్ అనేవి ఉండవు. కేవలం మీ ఆన్లైన్ టెస్ట్లో మీకు వచ్చిన 100% మార్క్స్ని బేస్ చేసుకుని మీకు జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ ద్వారా మీ మార్క్స్కి ఎఫెక్ట్ అనేది కూడా ఏమీ ఉండదు. ఒకవేళ మీరు బీటెక్ కంప్లీట్ చేసి జూనియర్ అసిస్టెంట్ డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మీరు ఆన్లైన్ టెస్ట్ 100 మార్క్స్కి రాస్తారు కదా, దీని నుంచి మీకు 85 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. 15% మార్క్స్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి మేనేజర్ లెవెల్ పోస్టులు కాబట్టి మీకు ఫ్రెషర్గానే మీకు ఎలిజిబిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 15% మార్క్స్ అనేవి మీకు ఇంటర్వ్యూ ద్వారా కన్సిడర్ చేసి టోటల్గా అప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుంచి ఇంటర్వ్యూ నుంచి మీకు మేనేజర్ పోస్ట్కి అనేది సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. జాబ్ పోస్టింగ్ అనేది కూడా మీరు భయపడాల్సిన పని లేదు. వీళ్ళ ఏవిఎన్ఎల్ ప్లాన్స్ అనేవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో మ్యాక్సిమం తమిళనాడు, తెలంగాణలోనే మీకు జాబ్ పోస్టింగ్ అనేది కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఈ 2 స్టేట్స్లోనే మనకి దాదాపుగా 10 ప్లాన్స్ వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయి. జాబ్కి సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ అన్నీ కూడా మీకు పేజ్ నెంబర్ 7లో ప్రొవైడ్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు వివరాలు చెక్ చేసుకున్నట్లయితే 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించి జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీ వాళ్ళు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ లేదా ఆల్ కేటగిరీస్కి చెందిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే 0 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో అంటే మీరు ఫ్రీగానే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు.
తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జాబ్‌కి అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలానే డిప్లొమా, ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాబ్‌కి అప్లికేషన్ అనేది పెట్టండి. మినిమమ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీ దగ్గర తీసుకుంటున్నారు. కేవలం ₹300. అలానే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ లేదా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 0 అప్లికేషన్ ఫీజ్‌తోనే అప్లై అనేది చేయవచ్చు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీలైతే వాట్సాప్ స్టేటస్‌లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మందికి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. జాబ్ రిటన్ టెస్ట్‌కి సంబంధించినటువంటి టెస్ట్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది మీరు ఆంధ్ర, తెలంగాణకు చెందిన వాళ్ళు హైదరాబాద్‌లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చెన్నై, బెంగుళూరు దగ్గరలో ఉన్నట్లయితే అక్కడ కూడా మీరు ఎగ్జామినేషన్ అనేది రాసే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే జూనియర్ టెక్నీషియన్ పోస్ట్‌కి సెలక్షన్ అనేది ఉంటుంది. మీరు మేనేజర్ పోస్ట్‌కి అప్లై చేస్తున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుంచి 85%, ఇంటర్వ్యూ నుంచి 15% తీసుకొని జాబ్‌కి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఏ విధంగా అప్లై చేయాలో కంప్లీట్ పాయింట్ టు పాయింట్ గైడ్‌లైన్స్ అనేవి పేజ్ నెంబర్ 8లోనే ఇక్కడ 12థ్ సెక్షన్‌లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్‌లో మెన్షన్ చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా అప్లై చేసుకునే ముందు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో ప్రతిదీ కూడా ముందుగా ప్రీ రిక్విజిట్స్ అనేవి రెడీగా పెట్టుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కూడా ఈ పీడిఎఫ్లోనే మీకు పేజ్ నెంబర్ 9 నుంచి మెన్షన్ చేశారు. ప్రతిదీ కూడా ఏవిఎన్ఎల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ సెక్షన్లో రిజిస్టర్ అని నొక్కి తర్వాత మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు ఫీజు కూడా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు పర్సనల్ డాక్యుమెంట్స్ అనేవి ఏ డాక్యుమెంట్స్ అనేవి కావాల్సి ఉంటుందో కూడా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు, చెక్ చేయవచ్చు. అయితే జాబ్‌కి అప్లై చేయడానికి ఇంకా ఎన్నో రోజులు టైం అయితే లేదండి. జూలై 25th, 2026 అనేది లాస్ట్ డేట్ కింద మెన్షన్ చేశారు. ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అందరూ కూడా అప్లై అనేది చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని వీలైనంత త్వరగా అందరికీ రీచ్ అయ్యేటట్లుగా చూడండి. అలానే వీడియో కింద తప్పకుండా హైప్ అనే బటన్ అనేది కనిపిస్తుంది. మీరు వీడియోని క్లిక్ చేసినట్లయితే వీడియో చూసుకున్నట్లయితే మీకు వీడియో కింద హైప్ అనే బటన్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ వీడియో కింద 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేసినా లేదా మీకు మొబైల్లో అయితే 3 డాట్స్ మీద క్లిక్ చేసి హైప్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.